अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु औज़ुबिल्लाहि बिस्मिल्लाहिर्रहमानिर्रहीम सूरा 85 అల్ బురూజ్ 1-22 ఆయాతులు. అల్ బురూజ్ అనగా విశ్వాంతరాళాల్లో ఉండే గ్రహ నక్షత్ర సముదాయాలు. పరిచయం. అల్లాహ్పై విశ్వాసం కోసం తన్ను తాను త్యాగం చేసుకునే వైఖరిని ఈ సూరా ముఖ్యంగా ప్రస్తావించింది. ఇందులోని మొదటి ఆయాతులో ప్రస్తావనకు వచ్చిన మహాబురుజులు అన్న పేరునే దీనికి పెట్టడం జరిగింది. సత్యాన్ని విశ్వసించిన వారిపై వేధింపులు, దౌర్జన్యాలను గురించి ఈ సూరా ప్రస్తావించింది. ఒకే దేవుడైన అల్లాహ్ను విశ్వసించిన వారిని దుర్మార్గులు నానా విధాలుగా హింసించేవారు. ఒక గుంటలో అగ్నిని మండించి అందులో వారిని విసిరేసి ఆనందించేవారు. ఏకైక దేవుడిని విశ్వసించిన వారు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. కానీ తమ విశ్వాసాన్ని ఇసుమంత కూడా సడలనీయలేదు. ఈ సంఘటనలను ప్రస్తావిస్తూ దౌర్జన్యాలు చేస్తున్న వారికి పరలోకంలో ఎదురయ్యే బాధాకరమైన శిక్ష గురించి హెచ్చరించడం జరిగింది. సమయం గడిచిపోకముందే వారు పశ్చాత్తాపం చెందాలని అల్లాహ్ వారికి బోధించాడు. ఈ సందర్భంగా ఫిరౌన్ ప్రజల కథను, వారికి పట్టిన దుర్గతిని ప్రస్తావించి దుర్మార్గులను, సత్య తిరస్కారులను అల్లాహ్ కఠినంగా శిక్షిస్తాడని గుర్తు చేయడం జరిగింది. దివ్య ఖురాన్ మహోన్నతమైనదని, శాశ్వతమైనదని, మార్పులు చేర్పులకు అతీతమైనదని స్పష్టం చేయడం జరిగింది. ఆయ నంబర్ 1. బురుజులు గల ఆకాశం సాక్షిగా. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తరచూ అల్ బురూజ్ సూరాను, అత్తారిక్ సూరాను జుహ్ర్, అస్ర్ నమాజులలో చదివేవారు. బురుజ్ అంటే అసలు ప్రస్ఫుటమవటం అని అర్థం. అసలు ఇవి నక్షత్రాల మజిలీలు. ఆకాశంలో వాటికి గల ప్రాముఖ్యం, విశిష్టత దృష్ట్యా వాటికి బురుజుల స్థాయి లభించింది. కొంతమంది అనువాదకులు ఈ పదాన్ని నక్షత్రాలు అన్న అర్థంలో తీసుకున్నారు. మరికొంతమంది ఆకాశ ద్వారాలు అన్న భావంలో తీసుకున్నారు. చంద్రుని మజిలీలు అని కూడా కొందరు భావించారు. ఆయ నంబర్ 2. వాగ్దానం చేయబడి ఉన్న రోజు సాక్షిగా. వాగ్దానం చేయబడి ఉన్న రోజు అంటే ప్రళయదినం అన్నమాట. ఆయ నంబర్ 3. సాక్ష్య దినం సమావేశమైన వారి సాక్షిగా. సమావేశమైన చోటు సాక్షిగా. షాహీద్ మరియు మష్హూద్ల వ్యాఖ్యానంలో భేదాభిప్రాయం ఉంది. అయితే ఇమాం షౌకానీ గారు హదీసుల చారిత్రక ఆధారాల ద్వారా వివరించిన దాని ప్రకారం ఇక్కడ షాహీద్ సాక్షి అంటే శుక్రవారం రోజు. ఆ రోజు ఎవరు ఏ ఆచరణ చేసినా ప్రళయ దినాన అది దానికి సంబంధించిన సాక్ష్యం ఇస్తుంది. మషూద్ అంటే అరఫా రోజు, జిల్హజ్ 9వ తేదీ. ఆ రోజు దైవదాసులు హజ్ నిమిత్తం అరఫా మైదానంలో హాజరై కొంత సమయం అక్కడ విడిది చేస్తారు. ఆయ నంబర్ 4. కందకం వాళ్ళు సర్వనాశనమయ్యారు అంటే కందకాలు, గుంటలు తవ్వి విశ్వప్రభువును విశ్వసించే వారిని అందులో పడవేసి అగ్నికి ఆహుతి చేసిన దుర్మార్గులు నాశనమవుతారు. ఇక్కడ నాశనమయ్యారు అనే మాట శపించబడ్డారు అన్న భావంలో ఉంది. ఆయ నంబర్ 5. అది ఇంధనంతో బాగా మండించబడిన అగ్ని. ఈ కందకాలు వంట చెరుగుతో నింపబడి అగ్నితో బాగా మండించబడ్డాయి. ఏకైక దైవాన్ని నమ్మిన ముస్లింలను ఆహుతి చేయటానికి మండించబడిన అగ్ని అది. ఆయ నంబర్ 6. ఆ సమయంలో వాళ్ళు, కందకం వాళ్ళు దాని చుట్టూ కూర్చున్నారు. ఆయ నంబర్ 7. తాము విశ్వాసుల ముస్లింల పట్ల చేస్తున్న దాన్ని తమాషాగా తిలకిస్తూ ఉన్నారు. అవిశ్వాసి, దైవ విరోధి అయిన రాజు, అతని మంది మార్బలంతో ఆ కందకాల చుట్టూ కూర్చొని ముస్లింలు మంటల్లో కాలిపోతుంటే వికటాటహాసం చేస్తూ వేడుక చూడసాగారు. ఆయ నంబర్ 8. ఇంతకీ ఆ విశ్వాసులు చేసిన తప్పు వారు సర్వశక్తుడు, స్తోత్రనీయుడైన అల్లాహ్ను విశ్వసించడం తప్ప మరొకటి కాదు. దానికే వారు ప్రతీకారం తీర్చుకున్నారు. వారు ఏ నేరం చేశారని అగ్నిగుండాల్లో పడవేయబడ్డారు. సర్వాధికారి అయిన అల్లాహ్ను విశ్వసించడమేగా. ప్రామాణిక హదీసుల ప్రకారం ఈ సంఘటన పూర్వాపరాలివి. కందకాల వాళ్ల గాథ. పూర్వకాలంలో ఒక రాజు వద్ద ఒక మాంత్రికుడు ఉండేవాడు. ఆ మాంత్రికుడు వృద్ధుడైపోయాడు. తనకు తెలివితేటలున్న ఒక బాలుణ్ణి ఇస్తే తానతనికి మంత్రతంత్రాలు విద్యను నేర్పుతానని రాజుతో చెప్పాడు. రాజుగారు ఆ ముసలివాడి అభ్యర్థనపై మంచి తెలివితేటలు గల ఒక బాలుణ్ణి ఈ పని కోసం అంకితం చేశాడు. ఆ బాలుడు ప్రతిరోజు తాంత్రిక విద్య నేర్చుకోవటానికి ఆ వృద్ధుని ఆశ్రమానికి వెళ్ళేవాడు. మార్గమధ్యంలో ఒక మతాచార్యుని కుటీరం ఉండేది.
ఆ అబ్బాయి వస్తూ పోతూ కాసేపు ఆ కుటీరం వద్ద కూడా కూర్చొని ఆ మతాచారిని ఉపదేశాలను కూడా ఆలకించేవాడు. మతాచారిని మాటలు ఆ అబ్బాయిని ఆకట్టుకున్నాయి. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఆ పసివాడు వెళుతుండగా దారిలో ఒక మృగం బైఠాయించి ఉంది. దానివల్ల ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగింది. అదే సమయంలో ఆ పసివాడికి ఒక ఆలోచన తట్టింది. మతాచార్యుడు చెప్పేది నిజమా? మాంత్రికుని విద్య నిజమా? అతను ఒక రాయి చేతిలో తీసుకొని, ఓ అల్లా, నీ దృష్టిలో ఈ మతాచారుని విధానం మాంత్రికుని పోకడ కన్నా వాంఛనీయమైనదైతే ఈ రాయి ద్వారా నీవు ఈ క్రూర మృగాన్ని చంపివేయి అని సంకల్పించుకుని రాయి విసిరాడు. అలా చెప్పి రాయి రువ్వగానే ఆ మృగం కాస్త చచ్చి ఊరుకుంది. ప్రజల ఇబ్బంది తొలగిపోయింది. ఆ అబ్బాయి ఆ రోజు జరిగిన సంఘటనంతటినీ మతాచార్యునికి వివరించాడు. మతాచార్యుడు ఆశ్చర్యపోయాడు. తరువాత ఇలా అన్నాడు: చంటి, నువ్విప్పుడు పరిపక్వతను సంతరించుకుంటున్నావురా. ఇక నుంచి నీకు అడుగడుగునా పరీక్షలు కూడా ఎదురవుతాయి. కానీ ఎవరైనా నిన్ను నిలదీసి అడిగినప్పుడు నా పేరు చెప్పకు. ఈ అబ్బాయి గుడ్డివాళ్లను, కుష్ఠురోగులను, ఇతర వ్యాధిగ్రస్తులను నయం చేసేవాడు. అయితే తన దగ్గరకు వచ్చిన రోగులందరినీ నిజప్రభువు అయిన అల్లాహ్ను విశ్వసించాలన్న షరతు మీదనే చికిత్స చేసేవాడు. ఈ షరతుపైనే అతను రాజుగారి దర్బారులో అంధుడుగా ఉన్న ఒక సలహాదారునికి కంటి చూపుని ఇచ్చాడు. తన దగ్గరకు ఏ రోగి వచ్చినా, ఓ అల్లా, నీవు ఇతని జబ్బును లేక లోపాన్ని దూరం చెయ్యి అని ప్రార్థించేవాడు. అతని వేడుకోలు దైవ సన్నిధిలో స్వీకరించబడేది. ఎంతోమంది రోగులకు ఆరోగ్యం చేకూరింది. వారంతా ఆ బాలుడు నమ్మే ప్రభువును నమ్మి నడుచుకోవటం మొదలుపెట్టారు. ఆ విధంగా ఆ అబ్బాయి పేరు మార్మోగిపోసాగింది. రాజుగారి చాప క్రిందికి నీళ్లు వచ్చేశాయి. తన రాజరిక వ్యవస్థకు ముప్పు వాటిల్లే ప్రమాదాన్ని పసిగట్టిన ఆ నిరంకుశరాజు ఎంతోమంది విశ్వాసులను హతమార్చాడు. చివరికి ఆ అబ్బాయిని కూడా బంధించి అతన్ని వధించటానికి ఒక ప్రత్యేక దళాన్ని నియమించాడు. అతన్ని ఒక పెద్ద పర్వత శిఖరం మీదికి తీసుకుపోయి అక్కడి నుంచి క్రిందికి తోసేయండని తన భటులకు ఆదేశించాడు. పర్వతం మీదికి పోతుండగా ఆ పసివాడు తన నిజప్రభువును ప్రార్థించాడు. అంతే, ఆ పర్వతం ప్రకంపించసాగింది. రాజు భటులంతా కుప్పకూలిపోయారు. ఆ అబ్బాయి మాత్రం సురక్షితంగా ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. రాజుగారికి మతిపోయినంత పనైంది. తుదకు అతన్ని పడవ మీద తీసుకుపోయి సముద్రంలో పడవేయమని ఆజ్ఞాపించాడు. కానీ అక్కడ రాజుగారికి శృంగభంగమే అయ్యింది. ఆ అబ్బాయి ప్రార్థన చేయగానే పడవ మునిగిపోయింది. అందరూ సముద్రంలో మునిగి చచ్చిపోయారు. ఆ అబ్బాయి మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రాజు నివ్వెరపోయాడు. అప్పుడు ఆ బాలుడు స్వయంగా సలహా ఇస్తూ, నన్ను చంపాలన్నదే నీ ధ్యేయమైతే ఒక బహిరంగ ప్రదేశంలో జనులను సమావేశపరచు. ఈ అబ్బాయి విశ్వసిస్తున్న ప్రభువు నామంతో అని బిగ్గరగా పలికి నా మీద బాణాన్ని సంధించు అన్నాడు. రాజు అలాగే చేశాడు. మరుక్షణమే బాణం గుచ్చుకొని ఆ పసివాడు మరణించాడు. మేము కూడా ఈ అబ్బాయి విశ్వసించే ప్రభువునే విశ్వసిస్తున్నామని ప్రజలు ఎలుగెత్తి చాటారు. రాజు మరింతగా ఆందోళన చెందాడు. అప్పుడు అతను పెద్ద పెద్ద కందకాలను త్రవ్వించి అగ్నిని మండించాడు. తన మాట వినకుండా నిజ దైవాన్ని నమ్మే వారందరినీ అగ్నికి ఆహుతి చేయమని ఆజ్ఞాపించాడు. ఆ విధంగా విశ్వాసులు వరుసగా కందకాలలో త్రోసివేయబడ్డారు. ఆఖరికి ఒక స్త్రీ చంటి పిల్లవాణ్ణి ఎత్తుకుని వచ్చింది. ఆమెలోని మమకారం ఉప్పొంగగా కందకంలో దూకటానికి తటపటాయించింది. అప్పుడు మాటలు కూడా రాని ఆ చంటి పిల్లవాడు, అమ్మా, సందేహపడకు, నువ్వు సత్యంపై ఉన్నావు అన్నాడు. సహీ ముస్లిం. కందకాల వాళ్ల వృత్తాంతం టూకీగా. ఇమాం ఇబ్న్ కసీర్ మరికొన్ని సంఘటనలను కూడా నకలు చేశారు. అవి కొంత భిన్నంగా ఉన్నాయి. బహుశా ఇలాంటి దురంతాలు ఎన్నో పలుచోట్ల పలు విధాలుగా జరిగి ఉండవచ్చు. ఆయన నంబర్ 9. మరి వాస్తవానికి భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అధిపతి కూడా ఆయనే. మరి అల్లాహ్ అన్నింటికీ సాక్షిగా ఉన్నాడు. ఆయన నంబర్ 10. ఎవరైతే విశ్వసించిన పురుషులను, విశ్వసించిన స్త్రీలను వేధించి కనీసం పశ్చాత్తాపం కూడా చెందలేదో వారి కొరకు నరక యాతన సిద్ధంగా ఉంది. దహించి వేసే యాతన కూడా ఉంది. ఆయన నంబర్ 11. అయితే విశ్వసించి సత్కార్యాలు చేసేవారి కోసం క్రింద కాలువలు ప్రవహించే తోటలు ఉన్నాయి. ఇదే గొప్ప విజయం. ఆయన నంబర్ 12. నిశ్చయంగా నీ ప్రభువు పట్టు చాలా కఠినమైనది. అంటే తన ప్రవక్తలను ధిక్కరించే వారి భరతం పట్టాలని ఆయన అనుకున్నప్పుడు ఆయన పట్టు నుండి వారిని ఎవరూ కాపాడలేరు. ఆయన నంబర్ 13. ఆయనే తొలిసారి పుట్టిస్తున్నాడు, మలిసారి ప్రభవింపచేసేవాడు కూడా ఆయనే. అంటే ఆయనే తన శక్తియుక్తుల ద్వారా సృష్టికి శ్రీకారం చుట్టాడు. మరి పునరుత్థాన దినాన కూడా ఆయన ప్రాణులను తొలిసారి సృష్టించినట్లే తిరిగి లేపుతాడు.
ఆయన నెంబర్ 14 ఆయనే అపారంగా క్షమించేవాడు, అమితంగా ప్రేమించేవాడు. ఆయన నెంబర్ 15 పీఠాధిపతి, ఘనత గలవాడు. ఆయన ఇతర సృష్టితాలన్నింటికంటే విలక్షణమైనవాడు, సర్వోన్నతుడు. అన్నింటికన్నా ఉన్నత స్థాయిలో ఉన్న అర్షుకు ఆయన అధిపతి. ఈ విషయంలో ప్రవక్త ప్రియ సహచరులు, వారి శిష్యులు, హదీసువేత్తల నమ్మకం కూడా ఇదే. అల్ మజీద్ అంటే ఘనాగనుడు, మహిమాన్వితుడు, ఉదాత్తుడు అనే అర్థాలు వస్తాయి. ఆయన నెంబర్ 16 తలుచుకున్న దాన్ని చేసి తీరేవాడు. ఆయన తానేం కోరినా దాన్ని చేసేస్తాడు. ఆయన ఆజ్ఞను, ఆయన ప్రణాళికను అడ్డుకునే లేక వాయిదా వేయించేవాడెవడూ లేడు. ఆయన్ని ప్రశ్నించే అధికారం కూడా ఎవరికీ లేదు. హజ్రత్ అబూబకర్ రజియల్లాహు అన్హు మరణశయ్యపై ఉన్నప్పుడు ఎవరో ఏ వైద్యుడైనా తమరిని పరిశీలించాడా అని అడిగాడు. దానికి ఆయన అవునని జవాబిచ్చారు. వైద్యుడేమన్నాడు అని మళ్ళీ అడిగితే, నేను తలచింది చేస్తాను, నా వ్యవహారంలో జోక్యం చేసుకునే వాడెవడూ లేడన్నాడు అని సమాధానమిచ్చారా ఆయన. దీని ఆంతర్యం ఏమిటంటే, ఇప్పుడు పరిస్థితి వైద్యుల చేయి దాటిపోయింది. నా అంతిమ ఘడియలు ఆసన్నమయ్యాయి. అల్లాహే ఇప్పుడు నా వైద్యుడు. ఆయన ఇచ్ఛను దాటవేసే శక్తి ఇక ఎవరిలోనూ లేదు. ఆయన నెంబర్ 17 సైనిక దళాల సంగతి గాని నీకు చేరిందా? అంటే వారిపై నా తరపున శిక్ష విధించబడినప్పుడు నేను వారిని చాలా కఠినంగా పట్టుకున్నాను. ఆ సమయంలో వాళ్ళని ఎవరూ ఆదుకోలేకపోయారు. ఆయన నెంబర్ 18 అనగా ఫిరౌను మరియు సమూదు దళాలు. ఆయన నెంబర్ 19 కానీ ఈ తిరస్కారులు మాత్రం ధిక్కార వైఖరిలోనే పడి ఉన్నారు. ఆయన నెంబర్ 20 అల్లాహ్ కూడా వాళ్ళను అన్ని వైపుల నుండి చుట్టుముట్టారు. వాళ్ళు ధిక్కరించి బావుకునేదేమీ లేదు. ఈ ధిక్కారానికి శిక్ష ఎలాగూ తప్పదు. ఆయన నెంబర్ 21 కాదు, అసలు ఈ ఖురాన్ మహిమాన్వితమైనది. ఆయన నెంబర్ 22 సురక్షిత ఫలకంలో లిఖితమై ఉంది. అక్కడ దైవదూతలు దాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. అందులో ఎలాంటి మార్పులు చేర్పులకు ఆస్కారం ఉండదు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.